జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మళ్ళీ కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఆదివారం. మనం ముందు రోజుల్లో ప్రొద్దుటే లేవగానే కర్మల ప్రార్థన, భూమాత ప్రార్థన, స్నానం ఆచరించేటప్పుడు ప్రార్థన వరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు స్నానం ఆచరించి వచ్చేసిన తర్వాత ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో కొంచెం పసుపు జల్లుకొని పసుపు కలుపుకొని ఆ పసుపును నీళ్లను ఇల్లంతా జల్లుకొని అప్పుడు ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని మనము సూర్యనారాయణమూర్తి వైపు చూస్తూ అర్ఘ్యం విడిచి ఈ శ్లోకం చెప్పుకుందాం. జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం బ్రహ్మస్వరూపముదయమే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం సంజః సదా విష్ణు త్రిమూర్తంచ దివాకరః అని సూర్యనారాయణమూర్తి ధ్యాన శ్లోకము. ఈ బ్రహ్మస్వరూపముదయమే అంటే ప్రొద్దుటి పూట బ్రహ్మతో సమానం సూర్యనారాయణమూర్తి. అందుకే బ్రాహ్మీ ముహూర్తం అంటారు చూడండి, తెల్లవారుజామున. మధ్యాహ్నేతు మహేశ్వరం, మధ్యాహ్నం సూర్యభగవానుడు శివస్వరూపం అట. సాయం సంధ్య సదా విష్ణు, సాయంకాలం విష్ణుస్వరూపం అట. ఆయన త్రిమూర్తంచ దివాకర, అలా త్రిమూర్తిక స్వరూపమైన ఓ దివాకర, ఓ సూర్యనారాయణమూర్తి నీకు నమస్కరిస్తున్నాము అని నమస్కరిస్తే చాలు. నమస్కార ప్రియ సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఒక నమస్కారం చేస్తే మనకి అన్ని రకాల ఆయువారోగ్యాలను ప్రసాదిస్తాడనమాట. హరే కృష్ణ.